నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, అంతా బాగుంటుంది, కానీ కొంతమందికి పిల్లలు ఉండరు. అది ఎందుకు జరుగుతుంది అంటారు అలా? కొంతమందికి చాలా మందికి లేరమ్మా. ఎన్ని స్కూల్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని సంతాన సౌఫల్య కేంద్రాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. మొన్న నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఒక ఫాదర్ వచ్చి, ఆవిడని మా అమ్మాయి పేరు దీపిక అండి, మా అమ్మాయికి పిల్లలు లేరు, 10 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి. సరే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇక మాకు పిల్లలు పుట్టరులే, అవి నన్ను పెంచుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అయినా నేను తండ్రి కదా, నా ఏదో మనసు సంపుకోలేక వచ్చానండి, మీ టీవీ ప్రోగ్రామ్ చూసి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పి వచ్చారు. అమ్మ జాతకం చూసి ఆయన చెప్పిన మాట చూసి 2 పిల్లలు పుడతారండి మీ పాపకి, ఫలానా డేట్ కల్లా పుడతారు అని చెప్పానంట. సరే మీ అమ్మాయిని ఒకసారి తీసుకురండి, సంతాన మంత్రం చెబుతాను అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పలేను కదా, మళ్ళీ వాళ్ళ నాన్నకి పిల్లలు పుడితే అనవసరం ఆస్తి తగాదాలు వస్తాయి. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయికి సంతాన ఇది చెప్పాను. సరే వెళ్ళిపోయారు. పోయిన ఆదివారం వచ్చారు మళ్ళీ ఆయన వచ్చి, ఏమండి మీరు అన్నట్టుగానే అమ్మాయి అబ్బాయి పుట్టారు, పేరు పెట్టాలండి అంటే, అబ్బాయికి మేఘనాథ్ అని, అమ్మాయికి మేఘామృత అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మాధుర్య అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నిజంగా సంతానం లేకుండా బాధపడి ఫలానా వాళ్ళకి, దీపిక వాళ్ళకి ఇలా పిల్లలు పుట్టారని వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది అని చెప్పాను అనుకుందాం. ఈ తొంటరి వాళ్ళకి ఫోన్ చేసి, ఏమంటే మీకు 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరంట కదా, రహమాన్ గారి దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టారంట కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ కుటుంబం కూడా, ఏ మంచి కుటుంబం కూడా ఫోన్ చేసి మీకు అది లోపం ఉందంట కదా, మీకు ఇది లోపం ఉందంట అని చెప్పి జనం చేత చెప్పించుకోవాలని చెప్పి ఎవరు ఇష్టపడరు. నేను అనేది, నిజంగా మీకు సంతానం లేదు, బాధల్లో ఉన్నారు, నా దగ్గర రండి, వస్తే ఏం సార్ ఇలా ఉందండి అంటే, అసలు ముందు నీ జాతక చక్రం చూసి నీ పిల్లలు ఉన్నారా లేదో చెప్పేస్తా. ఫస్ట్ ఉన్నారనుకో, ఉన్నారమ్మా, ఇగో ఇలా చేసుకోండి, ఇలా చెందితే మీకు పిల్లలు కలుగుతారు, ఇదిగో ఫలానా వాళ్ళకి ఇంకోటి కలిగారు, కావాలంటే అని వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వటం, లేదా వాళ్ళ అడ్రస్ ఇవ్వటం, అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా చూసుకొని వాళ్ళతో కూడా మాట్లాడితే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని చేసుకొని సంతానం కలగడానికి మంచి అవకాశం ఉంటుంది. వీటన్నిటికన్నా ముందు మీ ఫోన్లో సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాశాడమ్మా. 46వ నంబర్లో పేరు పెడితే, ఇది పుస్తకంలో మీ ఫోన్లో అన్నింటిలో ఉంటుంది. ఈ మాట సంతానం లేనివారు 46వ నంబర్లో పేరు పెడితే తప్పనిసరిగా, డాక్టర్ ఏమంటాడు, అమ్మ ఈ IVF చేయించుకుంటే పిల్లలు కలగొచ్చు అంటాడు, లేదా ఇలా కలగొచ్చు అంటాడు, తప్పనిసరిగా అండు. కానీ న్యూమరాలజీలో తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. నిజంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే, ఎంతమంది డాక్టర్లకి, ఎంతమ్మా డాక్టర్స్కి ఎంతోమందికి పిల్లలు కలిగారు. అందరికీ నేనే చక్కటి పేర్లు పెట్టడం అన్నీ కూడా జరిగింది. అందరినీ రిఫర్ చేస్తా, చక్కగా వెళ్ళవచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే అదే మరి అట్లా అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే ఎంత గలీజ్గా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా నిజంగా వాంటెడ్ పీపుల్ ఉంటే రండి, చేసి పెడతా. అవ్వకపోతే అప్పుడు అడగండి. మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన శాస్త్రం అమ్మ ఇది. అసలు ఆ పేరులోనే ఉండేది, అక్కడ ఆ బుక్లో ఉండేది, బుక్కే చదవచ్చు మీరు. ముందు సంతానం తప్పనిసరిగా సంతానం కలిగిద్ది అనేటువంటిది కూడా ఉంటుందమ్మా, అలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.